హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. మేము తిరుపతి వెళ్ళే ముందు దుర్గాదేవి తల్లికిను, ఈ మారమ్మ తల్లికి దండం పెట్టుకున్నానండి. తల్లి ట్రిప్ అంతా సక్సెస్ఫుల్‌గా అయిపోతే నీకు మొక్కు చెల్లించుకుంటాను అనేసి తల్లికి దండం పెట్టుకున్నాను. లాస్ట్ వీకే వెళ్ళాల్సింది. కానీ లాస్ట్ వీక్ వర్షం పడడంతోటి వెళ్ళలేదండి. సో, అందుకని ఈ వీక్ తల్లికి మొక్కు చెల్లించుకుందామని గుడికి వెళ్ళానండి. ఈ మారమ్మ తల్లి గుడి అనేది చాలా ఫేమస్ గుడండి. ప్రతి సంవత్సరం చాలా చేస్తారండి పండగ అనేది. మనం మనస్ఫూర్తిగా ఈ తల్లికి ఏదైనా కోరిక కోరుకుంటే మాత్రం తప్పకుండా ఈ తల్లి నెరవేరుస్తారండి. అది అందరిలోని ఒక నమ్మకం అనమాట. చాలా పవర్‌ఫుల్ గాడ్ అండి. మనం మంచిగా కోరుకుంటే మాత్రం తప్పకుండా తల్లి నెరవేరుస్తారండి. ఆవిడ ఒక పేరెంటాల తల్లంట. ప్రతి థర్స్‌డే అయితే అసలు జనాలు చాలా ఎక్కువ మంది వస్తారండి. పసుపు, కుంకుమ, గాజులు, చలివిడి, వడపప్పు ఇవన్నీ తల్లికి సమర్పించుకుంటారు. చాలా ఒక మంచి డెవోషనల్‌గా అనిపిస్తదండి ఆ గుడికి వెళ్తే మాత్రం. రోడ్ మీదే ఉంటుంది. డాల్ఫిన్ హైట్స్ దగ్గర చాలా బావుంటదండి. మీకు ఈ లోకల్‌లో ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఆ తల్లిని దర్శించుకోండి వెళ్ళి. దర్శించుకున్న తర్వాత మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి మమ్మీ వాళ్ళ ఇల్లు దగ్గరే అనమాట. దానికి తోడు మమ్మీ ఏంటంటే, "ఈ మధ్య మీరు రావట్లేదు, మా ఇంట్లో ఉండట్లేదు, ఇక్కడే ఉండిపోతున్నారు" అనేసి గోల పెట్టేస్తున్నారనమాట. మేము వెళ్ళేసరికల్లా మమ్మీ కుకింగ్ చేసేసారు. పప్పు, చింతకూర చేశారు. తర్వాత ములంకాడ, వంకాయ టమాటో చేశారు. అంటే సమ్మర్ కదండీ! కొంచెం లేట్‌గా చేస్తే కుకింగు వేడి అది తట్టుకోలేమనేసి ఫాస్ట్‌గా కుకింగ్ చేసేసారనమాట. ఆ తర్వాత చాలమ్మా సరిపోతాయిలే ఇంక మరి ఇంకేం వండొద్దు అంటే, కొబ్బరి పచ్చడి చేసేస్తాను అనేసి. ఏంటో ఈ అమ్మలందరూను పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టియాలి. ఏదో ప్రేమ వాళ్ళకి ఎంతో ప్రేమ చూపించేస్తారండి. ఆ ప్రేమనైతే మనం తట్టుకోలేమండి. తల్లి ప్రేమ ఏదైనా అందుకే అంటారండి తల్లి ప్రేమ చాలా గొప్పది అనేసి. అగో చూసారా కొబ్బరి పచ్చడి కోసం అన్నీ కొట్టేసి చేసేస్తున్నారనమాట. కొబ్బరి పచ్చడి మా లంచ్ అయితే కొబ్బరి పచ్చడి, వంకాయ, ములంకాడ కర్రీ, తర్వాత చింత చిగురు, పప్పు చేశారు. దాంతో పాటు వడియాలు, మిరపకాయలు ఏంటేంటో చేసిస్తారండి వెళ్తే మాత్రం. ఈ అమ్మలందరూ అంతేనండి. ఆ తర్వాతైతే లంచ్ చేసి అలా కొంతసేపు మాట్లాడుకున్నామండి. అలా కొన్ని విషయాలు అలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాం కొంచెం హ్యాపీగాను. ఆ తర్వాత ఏంటంటే డ్యాడీ, మమ్మీ, నేను అలా ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ లంచ్ చేసేసామండి. కొంచెం టైం స్పెండ్ చేసుకున్నాము. అలాగా ఈవినింగ్ టీ టైం అయిందండి. ఆ తర్వాత ఏమో మమ్మీ గారెలు చేసేసారు చూసారా? అందుకే చెప్తున్నానండి తల్లి అంటే అలాగేనండి పిల్లలకి ఏదో ఒకటి చేసేయాలి. ఓపిక లేకపోయినా సరే అండి నాకు మా చెల్లికి ఏదో పచ్చళ్ళో, వడియాలో ఏవో ఒకటి చేసి తెచ్చేస్తారండి. వద్దమ్మా మీరు చెయ్యకండి, మీరు చేయలేరన్నా సరే వినరండి మా మాట మా మమ్మీ, డ్యాడీ. ఇద్దరూ ఒకలాంటోళ్ళేనండి. తర్వాతేమో మా హ్యాపీ ఏమో "మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చారు మా ఇంటికి రారా" అనేసంటే ఏడుస్తదండి వెళ్ళకపోతే మాత్రం. అందుకనే మేము చెల్లి వాళ్ళ ఇంటికైతే బయలుదేరామండి. ఆ తర్వాతేమో మా మమ్మీ మీకు హాయ్ చెప్తున్నారండి. అక్కడి నుంచి చెల్లి వాళ్ళ ఇంటికి మేము స్టార్ట్ అయిపోయామండి. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెల్లి వాళ్ళ ఇల్లు దగ్గరేనండి. ఒక 15 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చండి. సో, అందుకని హ్యాపీని చూసి వెళ్ళిపోవచ్చులే అనేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అట్మాస్ఫియర్ ఉంటుందండి. చాలా బావుంటదండి. ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటి ఎదురుగా వెంకటేశ్వర స్వామి, గోదాదేవి సమేత లక్ష్మీదేవితో కలిసున్న వెంకటేశ్వర స్వామి గుడి ఉంటదండి. అద్భుతంగా ఉంటది. చాలా బావుంటదండి. మీకు ఎప్పుడైనా చూపిస్తాను. చూపించే సమయం తొందరలోనే ఉంది. ఎందుకంటే డ్యాడీ వాళ్ళు విగ్రహం కొన్నారు కదా! అప్పుడు స్పెషల్ పూజ చేస్తారనమాట. అప్పుడు తప్పకుండా మీకు వీడియో తీసి చూపిస్తాననమాట. చెల్లి వాళ్ళ ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయామండి. అది రాకపోతే మాత్రం ఊరుకోదండి. అస్సలు ఏడ్చేస్తది. అందుకని ఒకసారి దాన్ని చూసి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోతున్నామనమాట చెల్లి వాళ్ళ ఇంటికి. మమ్మీ, డ్యాడీ వాళ్ళు మాతో పాటు వచ్చేస్తున్నారు. ఆ తర్వాతేమో మేము వెళ్ళిపోతున్నామనమాట. తర్వాత ఏంటంటే అక్కడ ఈవినింగ్ అలా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నామనమాట. ఈ మా హ్యాపీ దగ్గరికి వెళ్ళామంటే మాత్రం టైం తెలీదండి. ఒక్క 1 మినిట్ ఉండండి, 2 మినిట్స్ ఉండండి అనుకుంటూనే ఉంచేస్తదండి. మార్నింగ్ వచ్చిన గుడి ఇదేనండి. దండం పెట్టుకోండి మీ అందరూ కూడా. వచ్చేసామండి చెల్లి వాళ్ళ ఇంటికి లిఫ్ట్‌లో ఉన్నామనమాట. చూసారా మీ అందరికీ హాయ్ చెప్తుంది మా పొట్టి తల్లి. ఈ మధ్య హాలిడేస్‌లో ఎంత గుడ్ గర్ల్ అయిపోయిందంటేనండి, ఎవరైనా వస్తే చాలండి వాళ్ళకి గ్లాస్‌లో వాటర్ పట్టేసి,
తాగండి అనేసి ఇచ్చేస్తుందండి. ఎంత ముద్దు ముద్దుగా చూడండి. చిన్నదానికి ఎంత ఆలోచన. చూడండి నాకు వాటర్ ఇస్తుంది మమ్మీ తాగండి అనేసి. పొట్టిది. చాలా గుడ్ గర్ల్ అయిపోయిందండి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది చాలా మంచిదండి. కొంచెం అల్లరి తప్ప. ఇప్పుడు ఆ అల్లరి కూడా తగ్గింది. కొంచెం బుద్ధయిపోయిందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అప్పుడు నా వీడియోస్